కనీస ఛార్జీలు, డ్రైవర్ల పని పరిస్థితులపై ఓలా, ఊబర్, ర్యాపిడో డ్రైవర్లు దేశవ్యాప్తంగా ధర్నాకు దిగనున్నారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్ల యూనియన్తో పాటు వివిధ కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ సమ్మె నిర్వహిస్తున్నారు. కనీసం 6 గంటల పాటు డ్రైవర్లు ఈ సమ్మెలో పాల్గొంటారని కార్మిక సంఘాల ప్రతినిధులు తెలిపారు. సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా క్యాబ్, ఆటో, బైక్, టాక్సీ సేవలకు అంతరాయం ఏర్పడింది. కనీస ఛార్జీలు, డ్రైవర్ల పని పరిస్థితులపై ఓలా, ఊబర్, ర్యాపిడో డ్రైవర్లు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే ఓలా, ఊబర్, రాపిడో వంటి యాప్ ఆధారిత క్యాబ్ సేవల డ్రైవర్లు నేటి నుంచి దేశవ్యాప్తంగా సమ్మె ప్రారంభించనున్నారు. కనీస బేస్ ఫేర్ నిర్ణయించడంలో పాటు కిలోమీటర్ ఛార్జీలను పెంచాలని డ్రైవర్లు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇంధన ధరలు కూడా రోజు రోజుకు పెరుగుతున్నప్పటికీ యాప్ కంపెనీలు ఛార్జీలు పెంచకపోవడం పట్ల తీవ్ర నష్టాలు ఎదురవుతున్నాయంటూ కూడా డ్రైవర్లు చెప్తున్నారు. అయితే వాహనదారుల నిర్వహణ ఖర్చులు, రుణ వాయిదాలు, ఇన్సూరెన్స్, మరమ్మతులు వ్యయాలు పెరిగినా తక్కువ ఆదాయంతో జీవనం సాగించడం కష్టమైందంటూ కూడా డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ప్రతి రైడ్స్ పైన యాప్ కంపెనీలు అజాతిగా కమిషన్లు వసూలు చేస్తున్నాయని, దీనివల్ల చేతికి వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందంటూ కూడా ఆరోపిస్తున్నారు. డ్రైవర్లు పూర్తి నియంత్రణ యాప్ కంపెనీలదే అయినప్పటికీ తమకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేదని, సంక్షేమ పథకాలు కూడా అందుబాటులో లేవని కూడా డ్రైవర్ సంఘాలు పేర్కొంటున్నాయి. అందుకే యాప్, క్యాబ్ సంస్థల పైన ప్రభుత్వం నియంత్రణ ఉండాలంటూ కూడా డ్రైవర్ల సంక్షేమానికి ప్రత్యేక విధానం రూపొందించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ సమ్మె ప్రభావం హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాలలో స్పష్టంగా కనిపిస్తుంది అంటూ కూడా ఓలో, ఊబర్, ర్యాపిడో క్యాబ్ సేవలు తీవ్రంగా అంతరాయం పొందుతున్నాయంటూ కూడా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. క్యాబ్ అందుబాటులో లేకపోవడంతో ప్రజలందరూ కూడా ఇటు బస్సులలో కానీ, మెట్రోలో కానీ వెళ్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. కాబట్టి ఈ రోజు నుండి ఈ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యేటంత వరకు ఈ యొక్క సమ్మెను కంటిన్యూగా చేస్తామంటూ కూడా చెప్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా అయినా కానీ ప్రధాన నగరాలైనటువంటి బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, ముంబై కానీ, కోల్కతా లాంటి నగరాల్లో కూడా ఈ యొక్క సమ్మె ప్రభావం చాలా చూపుతుంది అని కూడా చెప్తూ ఉన్నారు. తమ కనీస ఛార్జీలు పెంచే వరకు ఈ యొక్క సమ్మెను విరమించేది లేదంటూ కూడా ఇప్పటికే డ్రైవర్లు చెప్తున్నారు. ఈ నేపథ్యం చూస్తుంటే కనుక ఇటు ఆఫీస్ కు వెళ్లే వాళ్ళు కానీ, ఇటు స్టూడెంట్స్ కానీ ఓలో, ఊబర్, ర్యాపిడో సేవలు అంతరాయం కలిగినందుకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ కూడా వాపోతున్నటువంటి. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.